తిరుపతి వారు స్వాగతం పలుకుతారు. శ్రీ సచిన్ రెహర్ గారు అసిస్టెంట్ కలెక్టర్ అనంతపురం డిస్ట్రిక్ట్, వారు అండర్ ట్రైనీ IAS ఆఫీసరు. అలాగే మన అనంతపురం నగరపాలక సంస్థకి ప్రస్తుతం శిక్షణ మరియు ఇండిపెండెంట్ ఛార్జీలో ఉన్నారు. వారికి స్వాగతం పలకవలసిందిగా శ్రీ హరీష్ ఏఈని కోరుతున్నాను. శ్రీ ప్రభాకర్ గారు ENC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ హెల్త్ వారు, సింపుల్ పర్సన్ బట్ ఎఫెక్టివ్ డెలివరింగ్ ఆఫ్ సర్వీసెస్ శ్రీ ప్రభాకర్ గారు, వారికి SC రాజశేఖర్ గారు వారికి స్వాగతం పలుకుతారు. అనంతపురం SC రాజశేఖర్. మనకి పట్టణ ప్రణాళికలో అనేక సంస్కరణలు చేసి ఆంధ్రప్రదేశ్ని భారతదేశం అంతా కూడా మన రాష్ట్రం వైపు తిప్పుకునేలా చూస్తున్న మన DTCP మేడం విద్యుల్లత మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి TPS దుర్గాంజలి స్వాగతం. MSPTB మన పురపాలక సంఘాల ప్రాపర్టీ ట్యాక్స్ అంతా కూడా మరి చెప్పుకోదగిన రీతిలో మన వసూళ్ళకి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ కూడా మనం అందజేస్తున్న ADMA మేడం C అనురాధ మేడం MSPT JDMA గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి షాకీర్ గారు, వంశీధర్ గారు CEO అన్నా క్యాంటీన్స్. మన రీజియన్లో కూడా చాలాసార్లు వీరు వచ్చి మనకి గైడ్ చేయడం జరిగింది, ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. వారికి శ్రీ సుభాష్ DE గారు, అలాగే అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ కూడా సుభాష్, దయచేసి వారికి DMA ఆఫీసు, అదేవిధంగా మన అర్బన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న సెక్షన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో స్వచ్ఛాంధ్ర కావచ్చు, టిట్కో కావచ్చు, అదేవిధంగా ENC గారు, అదేవిధంగా DTCP గారు అందరు కూడా మనల్ని రివ్యూ చేస్తారు. అట్ ది సేమ్ టైం గైడ్ కూడా చేస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గౌరవ ముఖ్య అతిథులందరినీ కూడా కోరుతున్నాం. AP టిట్కో వారిని ఆహ్వానించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనంతపురం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా గౌరవ CDMA గారిని కోరడం జరుగుతా ఉంది. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చినటువంటి 42 మున్సిపాలిటీలకు సంబంధించిన, కార్పొరేషన్ సంబంధించినటువంటి రీజనల్ కాన్ఫరెన్స్ చేయాలని మనల్ని ముందుకు నడిపించినటువంటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా గౌరవ మంత్రి గారు ఇద్దరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ని అటెండ్ అవుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు ఈ కాన్ఫరెన్స్కి రాలేకపోయారు. సో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలన్నింటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లేటందుకు మనందరం కలిసి పని చేస్తూ ఉన్నాం. ఎంత పని చేసినప్పటికీ సమన్వయ లోపం కావచ్చు, సరైనటువంటి అండర్స్టాండింగ్ ప్రభుత్వ ప్రాధాన్యాల పట్ల లేకపోవడం కావచ్చు, కొంతమంది సిబ్బందిలో కమిట్మెంట్ లేకపోవడం కావచ్చు, సరైనటువంటి పద్ధతిలో మనం ముందుకు వెళ్ళట్లేదు, అక్కడక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్స్ కూడా
ప్రజల నుంచి వచ్చేటువంటి ఐవీఆర్ఎస్ అంటే పబ్లిక్ పర్సెప్షన్ ద్వారా ప్రభుత్వము తెలుసుకుంటూ ఉండడంతో వీటన్నిటిని సవరించాలి అంటే ఒక మేధోమథనం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంట్లో మీరు అందరూ ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా ఇక్కడ ప్రజెంట్గా ఉండాలి. కొద్దిగా ప్యాక్డ్ అంటే దాదాపు అప్ టు 5:30 వరకు కూడా మీ ప్రెజెన్స్ బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రతి సమస్య పట్ల ఇక్కడ చర్చ జరుగుతుంది. మీరు స్పందిస్తే సరిపోతుంది. మీలో స్పందించేటువంటి గుణం ఉంటే చాలు, మెంటల్గా ప్రజెంట్గా ఉంటారు. మీరు స్పందించకపోతే అంటే ఎవరు స్పందించరు అని అంటే బుర్ర ఇంట్లో పెట్టి వచ్చినోడు స్పందించడు. సో మీరందరూ కూడా స్పందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫెయిర్గా మన లోపాన్ని మనం యాక్సెప్ట్ చేయడం, మనకున్న స్ట్రెంగ్స్ని మనం గుర్తించడం, అట్లే ప్రభుత్వం కల్పించేటువంటి అనేక ఆపర్చునిటీస్, అది టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కావచ్చు, ప్రభుత్వం ఇచ్చేటువంటి మార్గదర్శకాలు కావచ్చు, ఈ ఆపర్చునిటీస్ని అన్నిటినీ మనం ఉపయోగించుకోవాలి. అనేక రకాలైనటువంటి థ్రెట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ థ్రెట్స్లో కొన్ని సందర్భాల్లో కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ నుంచి రావచ్చు, కొంతమంది లిటిగెంట్స్ వల్ల నుంచి రావచ్చు, అదేవిధంగా సిస్టంలో పని చేయనటువంటి కొంతమంది సిబ్బంది వల్ల కావచ్చు. ఇవన్నీ థ్రెట్స్ మీ ముందు ఉంటాయి. సో అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపూర్ జోన్కు సంబంధించిన అర్బన్ లోకల్ బాడీస్ ఒక రీజనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతున్న అందరూ అధికారులకి నమస్కారం. మనం చాలా రోజు నుంచి అనుకుంటున్నాము రెగ్యులర్గా రీజనల్ లెవెల్లో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలి. ఈ యొక్క కాన్ఫరెన్స్లో కేవలం ఒక మున్సిపల్ కమిషనర్స్ మాత్రం కాదు, ప్రతి మున్సిపాలిటీ నుంచి కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని ఎవరైతే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయించి డీటెయిల్డ్గా ఒక రోజు ఫుల్ డే అన్ని అంశాల మీద, ప్రయారిటీ ఐటమ్స్ అన్నింటి మీద కూలంకషంగా చర్చించేటట్టుగా, అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాల్సిన అవసరం ఉంది అని ఒకవైపు స్టేట్ లెవెల్ నుంచి గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను, కమిషనర్ సిడిఎంఏ అండ్ ఆల్ అదర్ హెచ్ఓడీస్ కూడా మీకు ఒక మార్గదర్శకాలు ఇవ్వడం, మీరు వాళ్ళ యొక్క సబ్జెక్టుకి సంబంధించిన ప్రయారిటీస్ ఏమున్నాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం ఎలా ఉంటుంది, అవన్నీ మీకు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం ఒకటి. రెండోది, వేరియస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ యొక్క పనితీరు ఈరోజు ఎలా ఉంది. అంటే మనం కదా చాలా నెలల నుంచి రెగ్యులర్గా వీఆర్ టేకింగ్ ఫీడ్బ్యాక్ త్రూ ఆన్లైన్ సిస్టమ్ అస్ వెల్ అస్ ఆఫ్లైన్ సిస్టమ్. వేరియస్ ప్రోగ్రామ్స్ మీద మనకు ఒక స్టాటస్ రిపోర్ట్ అనేది, పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది జరుగుతుంది. దానికి మీకు కూడా తెలుసు, ముఖ్యంగా కొన్ని కేపీఐస్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ ప్రతి ఒక్క కేపీఐకి కూడా మనం సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దాని ఆధారంగా ప్రతి ఒక్కరి యొక్క పర్ఫార్మెన్స్ ఈరోజు మన దగ్గర ఉంది. సో అది మీకు చెప్పడం, అంటే మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పడము. మూడో అంశం, మీకు మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎంఏఓడి మినిస్టర్ గారు మనకి ఇచ్చిన టార్గెట్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే లక్ష్య సాధన మనం చేయాల్సిన ఉన్నాయో అవన్నీ సాధించడానికి ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ పర్ఫార్మెన్స్ని అని మీకు చెప్పడం. బేసికలీ దీస్ ఆర్ ది 3 బ్రాడ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ రీజనల్ కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్కి నేను కూడా ఫిజికల్గా అటెండ్ చేస్తామని అనుకున్నాము, కానీ బికాస్ ఆఫ్ అన్అవాయిడబుల్ రీజన్స్ లాస్ట్ మినిట్లో నేను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దట్స్ వై ఐఎమ్ అటెండింగ్ ఆన్లైన్ అండ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు
ఈ టాపిక్స్ కూడా మనం చాలా చాలా కేర్ఫుల్గా క్యూరేట్ చేసి ఇంపార్టెంట్ ఐటమ్స్ ఎక్కడైతే విజిబుల్ రిఫార్మ్స్ తీసుకువస్తున్నామో మనం ఆ ఒక పర్ఫార్మెన్స్నే మెషర్ చేసేటట్టుగా కూడా ఒక అజెండా ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ రోజు ఫుల్ డే కాన్ఫరెన్స్లో అందరూ హెచ్ఓడీస్ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మీకు వాళ్ళ యొక్క సబ్జెక్టుకి సంబంధించిన ఈ విషయాలు డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. ఇంట్రొడక్టరీ సెషన్గా నేను ఒక ఫ్యూ మినిట్స్ ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ఫ్లాగ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ ఫర్ ది గవర్నమెంట్ సో దట్ మీరందరూ కూడా దాన్నే ఇంప్లిమెంట్ చేయడానికి అచీవ్ చేయడానికి సీరియస్గా వర్క్ చేసుకోవాలి నేను. సో దాట్ ఈస్ ద రీజన్ వై టీంలో అందరూ పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి నేను లాస్ట్ 1 year నుంచి నేను ఏం గమనించామంటే ఈరోజు మనం డిపార్ట్మెంట్లో లాస్ట్ 1.5 yearsలో వీ హ్యావ్ బ్రాట్ లాట్ ఆఫ్ పాలసీ రిఫార్మ్స్, లాట్ ఆఫ్ సిస్టమాటిక్ ఇంప్రూవ్మెంట్స్ వీ హ్యావ్ బ్రాట్. మనం దానికోసం స్ట్రాటజికల్గా కూడా చాలా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. అది హ్యూమన్ రిసోర్స్ పరంగా చేసేము. డిపార్ట్మెంట్లో పెండింగ్గా ఉన్న సర్వీస్ ఇష్యూస్ కానీ, ప్రమోషన్స్ కానీ, మీ యొక్క పోస్టింగ్కి సంబంధించి కూడా we have done lot of reforms and we have tried to resolve almost every issue. I am not saying that 100% we could resolve, but there are certain issues, but almost 80% I can confidently say that ఆ ఒక ఇష్యూ కూడా లేదు. సో దట్ ఈవెన్ ఎంప్లాయీస్లో కూడా వాళ్ళ యొక్క సర్వీస్ మ్యాటర్స్ పెండింగ్ ఉంది, లేకపోతే ప్రమోషన్లు సక్రమంగా రావడం లేదు, సరిగా రాని ఆ ఒక బాధ ఈరోజు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సిమిలర్లీ ఎక్కడే అయితే మనం ఫైనాన్షియల్గా రిఫార్మ్స్ తీసుకురావాల్సి ఉన్నాయో దానిలో మనకి ఇప్పుడు ఈరోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కూడా మన ఫండ్స్ మనం ఏదైతే మొబిలైజ్ చేస్తున్నామో, జనరల్ ఫండ్స్ మొబిలైజ్ చేస్తున్నామో that is in our control only. With the reasonable financial restrictions we are able to spend the money. మనకు ఆ ఫ్రీడమ్ రోజు ఉంది అంటే పూర్తి స్వేచ్ఛ అనేది కాదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. నాకు ఆయనకి తేడా వేయండి, ఆ మున్సిపాలిటీకి ఈ మున్సిపాలిటీకి తేడా వేయండి, ఎక్కడ లోపాలు ఉన్నాయనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన. కేవలం ఏదో ఒక పైన నుంచి ఏదో చెప్పిన పని చేస్తాము, లేకపోతే ఎవరో అడిగిన పని మాత్రం చేస్తామని చెప్పి రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా ప్లాన్డ్ మేనర్లో ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీఆర్ గివింగ్ యూ దాట్ కెపాసిటీ బిల్డింగ్. మీకు ఆ కెపాసిటీ బిల్డింగ్ ఇస్తున్నాము, మీకు ఆ స్వేచ్ఛ కూడా ఇస్తున్నాం. ఏం కావాలి అని స్పష్టంగా చెప్తున్నాం, అది ఎలా చేయాలని కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాం. సో ఇంకా అది మీరు చేయకపోతే అప్పుడు వీ విల్ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దట్. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు 1 year నుంచి మనం ఈ యొక్క కెపాసిటీ బిల్డింగ్, ఈ యొక్క స్ట్రెంథనింగ్ ప్రాసెస్ చేసాము. నౌ దిస్ ఈజ్ 2nd year. 2026లో నౌ వీ షుడ్ సీ ది రిజల్ట్స్. మనం ఇప్పుడు వరకు ప్లాన్ చేసుకున్న దానికి రిజల్ట్స్ మనకు కనపడాలి. ఆ రిజల్ట్ కనపడాలంటే అల్టిమేట్లీ యూ ఆర్ ది మెయిన్ పర్సన్ దేర్, యూ ఆర్ ది క్రిటికల్ పర్సన్ దేర్. మీ పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఈ రిఫార్మ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఐ విల్ క్విక్లీ ఫ్లాగ్ important issues. All these issues also will be discussed in detail. Number 1, మీకు అందరికీ తెలుసు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనేది ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ చేసే ఒక అంశం. ఇది ఒక ప్రభుత్వానికి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఎలా అసెస్ చేస్తున్నారనేది ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ నుంచి అర్థమవుతాయి. అంటే ప్రభుత్వం చేస్తున్న వేరియస్ యాక్టివిటీస్నే, వివిధ కార్యక్రమాలనే ప్రజలు దాన్నే ఆమోదిస్తున్నారా లేదా, ప్రజలు దానిలో హ్యాపీగా ఉన్నారా లేదా, ప్రజలు దాని మీద సాటిస్ఫైగా ఉన్నారా లేదా అనే ఒక అసెస్మెంట్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా చేసేది. అబౌట్ స్ట్రీట్ లైటింగ్, మీ లాస్ట్ ఐటమ్ ఒకటి లాస్ట్ మంత్ నుంచి జనవరి నెల నుంచి ఇది పీపీపీ కింద రివ్యూ చేస్తున్నది రోడ్స్ మీద. అదర్ ఇంపార్టెంట్ ఐటమ్స్ నవ్వు మనకు వస్తున్న ఒక హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్ నవ్ ఈస్ స్వచ్ఛ సర్వేక్షణ్. మీకు అందరికీ తెలుసుకోవచ్చు రీసెంట్లీ ఆ ఒక రెగ్యులేషన్ ద్వారా కూడా అది కూడా ఒకసారి ఐ రిక్వెస్ట్ సిడిఎంఏ ఆ డిజిటల్ డివైసెస్ రెగ్యులేషన్ కూడా డీటెయిల్డ్గా ఇక్కడ అనలైజ్ చేయండి. అది డిటిసిపి గారికి కూడా తెలుసు, ఆమె కూడా వీ కెన్ టాక్ అబౌట్ దాట్. ఆ ఒక చట్టం వచ్చిన తర్వాత, అది అమలు చేసిన తర్వాత ఆ ఒక కేటగిరీలో, అంటే ఇందుకు ముందు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనే ఉండేది, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ప్లేస్లో ఇది వచ్చింది. దీని ద్వారా ఎంత ఇన్కమ్ మీరు పెంచగలిగారు. ఇప్పుడు మీ మున్సిపాలిటీలో ఉన్న అన్ఆథరైజ్డ్ హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్స్ బోర్డ్స్ కానీ, అలాంటి అన్నీ కూడా
రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులరైజ్ అంటే అబ్జెక్షనబుల్ ప్లేసెస్లో ఉన్నవి తొలగించాలి. అన్అబ్జెక్షనబుల్ ప్లేసెస్లో ఏదైతే పెడుతున్నారో అది చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీకి డబ్బు కట్టి మాత్రమే చేయాలి. మున్సిపాలిటీకి దానికి ఫీజు కట్టాల్సిన అవసరం ఉంది. అది లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం అనేది అలౌ చేయకూడదు. దీనిలో ఇంకొకటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది కూడా ఉంది. దీనిలో కూడా అది ఫాలో చేసుకోవాలి. అనవసరంగా ఫ్లెక్సీ బోర్డ్స్ పెట్టడం కాదు. ఎక్కడైనా బర్త్డే వచ్చినా, లేకపోతే యానివర్సరీ వచ్చినా, లేకపోతే ఇంకేదో ఫంక్షన్ వచ్చినా విచ్చలవిడిగా పెట్టేస్తారు. కేవలం ఒక రోజుకి పనికి వస్తాయి. అది తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు ది డంప్. ఇట్ విల్ నాట్ గెట్ డిగ్రేడెడ్. బయోడిగ్రేడబుల్ కాదు అది. ఆ రకంగా చాలా కాలుష్యం వస్తుంది. దాన్ని అరిగట్టుకోవాల్సిన అవసరం. ఆ రూల్స్లో ఇవన్నీ ఉన్నాయి. కేవలం ఒక ఇన్కమ్ కలెక్షన్ మాత్రం కాదు. పగడ్బందీగా ఎలా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఉంది. మన నగరాలు శుభ్రంగా కనపడాలంటే, నగరాలు మంచిగా కనపడాలంటే ఈ అనవసరంగా ఈ హోర్డింగ్లు, బోర్డులు, గీళ్ళు అన్నీ తీసేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. దాన్నే ఎన్ష్యూర్ చేయడం. అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్ రాకుండా, అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీద ఉంది. అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం గతంలో కట్టిన అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్ కానీ లేఅవుట్ కానీ రెగ్యులరైజ్ చేసే ఒక అవకాశం కూడా పబ్లిక్కి మనం ఇచ్చి ఉన్నాము. ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కానీ మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఈ టైం కూడా మనం ఎక్స్టెండ్ చేసేము. బీపీఎస్కి మార్చి వరకు టైం ఉంది, ఎల్ఆర్ఎస్కి ఏప్రిల్ వరకు టైం ఉంది. సో ఈ టైంలో 100% అన్ఆథరైజ్డ్ బిల్డింగ్స్ అండ్ అన్ఆథరైజ్డ్ లేఅవుట్కి సంబంధించిన అప్లికేషన్స్ మీకు వచ్చి తీరాలి. వచ్చిన అప్లికేషన్ని కూడా మీరు పగడ్బందీగా సమయబద్ధంగా టైమ్లీ డిస్పోజ్ చేసి ప్రభుత్వానికి మంచి ఇన్కమ్ కూడా దాని నుంచి వస్తుంది. అలాగే భవిష్యత్తులో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా ఉంటుంది. సో అది ఎన్షూర్ చేయాల్సిన అవసరం ఉంది. అది 5th ఐటమ్. 6th ఐటమ్ ఇది మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. ఇక వీ విల్ గో టు ద మెయిన్ ఎజెండా సార్. 11:30కి ఆనరబుల్ సీఎం విల్ జాయిన్ అండ్ హీ లాంచ్ యుఎల్బి పోర్టల్స్. తర్వాత సార్ యొక్క అమూల్యమైనటువంటి స్పీచ్ కూడా మనం వినొచ్చు. సో నౌ విల్ గెట్ ఇట్ టు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ ఎంటైర్ అజెండా. అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి దానికి ఒక బైట్స్ తీసుకొని 2 minutes మన గౌరవ సిడిఎంఏ గారికి మీకు బ్రీఫ్ చేస్తారు. ఇప్పుడు బైట్స్ తీసుకొని మనము లీవ్ అయినట్లయితే మెయిన్ ఎజెండాలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రెస్ వాళ్ళని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సో చాలా డిపార్ట్మెంట్స్, చాలా ప్రజెంటేషన్స్ ఉన్నాయి కాబట్టి బ్రీఫ్గానే వెళ్తాం, పాయింటెడ్గానే వెళ్తాము. సో స్వచ్ఛాంధ్రకు సంబంధించి ఇందాక సార్ చెప్పినట్టు 2 ఆస్పెక్ట్స్ చెప్తాము. అంటే రెగ్యులర్గా ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే మున్సిపల్ కమిషనర్స్ దృష్టిలో ఉండాల్సిన అంశాలు ఒకటి, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ. సో కేపీఎంజీ టీం కూడా అదే పనిగా రావడం జరిగింది. ఇందాక సార్ చెప్పినట్టు మనం ఏం చేసినా కూడా ఫైనల్ రిఫ్లెక్షన్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్. అంతే, స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్లో వస్తే మనం పని చేసాం. రాకపోతే మాత్రము మనం ఏం చేసినా సాసా చేయని, ఇంకోటి చేయని ఇంత కష్టపడినా కూడా మనము ఫైనల్గా అయితే కష్టపడినారు, బట్ ఎండ్ రిజల్ట్ 0 అన్నట్టు ఉంటుంది. అది కూడా సీఎం గారు స్పెసిఫిక్గా ఈసారి ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 50% ఆఫ్ ద ర్యాంకింగ్స్ కంపల్సరీ రావాలని చెప్పినారు. 50% ఆఫ్ ద ర్యాంకింగ్స్ ఏపీకి రావాలా అని చెప్పడం జరిగింది. అలాగే సార్ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. పెద్ద కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అవార్డ్స్ ఇచ్చినాయి తప్ప చిన్న మున్సిపాలిటీస్కి మనకి ఏమీ రాలేదు. అవే మిగతా స్టేట్స్ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ వాళ్ళకి ఎక్కువ అవార్డ్స్ ఎక్కడ వచ్చినాయంటే ఈ 50,000, 20,000 to 50,000, 50,000 to 3 lakhs ఈ కేటగిరీలో అవార్డ్స్ బాగా వచ్చినాయి వాళ్ళకి ఒక్కొక్కటి. సో ఎన్జిటి, సో ఈరోజు మోస్ట్ క్రిటికల్ ఐటమ్ ఏమంటే ఎన్జిటిది మనకి ఫైల్ చేయాల్సింది 15th of February. సో 15th February ఉంటే లాస్ట్ టైమే సిడిఎంఏ గారు మన ఆఫీస్ నుంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వెళ్ళినప్పుడు జడ్జి గారు చాలా రిమార్క్స్, రిప్రిమాండ్, వర్చువల్గా చెప్పంటే రిప్రిమాండ్ చేసి మీరు ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసినారో దాన్ని వెనక్కి తీసుకొని రీసబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఇచ్చిన అఫిడవిట్లో చాలా ఇన్కన్సిస్టెన్సీస్ కనపడినాయి.
సో ఇది చాలా సీరియస్గా తీసుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఆల్మోస్ట్ పిలుస్తామని చెప్పిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని మనం ఒక స్టేట్ లెవెల్ కమిటీస్ అంటే కొంచెము ఒక బ్రీతింగ్ స్పేస్ అనమాట, ఓన్లీ బ్రీతింగ్ స్పేస్ మాత్రం 2 months తీసుకున్న తర్వాత స్టేట్ లెవెల్ కమిటీ ఫామ్ చేస్తున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫామ్ చేసి ఒక మీటింగ్ చేసి మీ దగ్గర నుంచే ఆ ప్రొఫార్మర్స్ అన్నీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది సిడిఎంఏ ఆఫీస్ నుంచి. సో అవన్నీ కూడా మనం చెప్పింది ఏమంటే జనవరి నెలాఖరికల్లా తీసుకురాము. సో జనవరి నెలాఖరు అంటే రేపు లాస్ట్ డేట్. సో ఇవన్నీ మీరు తీసుకొస్తే ఇవి స్టేట్ లెవెల్ కమిటీ మీద తీసుకొని మేము దీన్ని కన్సాలిడేట్ చేసి మేము అఫిడవిట్ తయారు చేయాల్సింది వస్తుంది. ఏం చెప్తానంటే మనందరికీ మున్సిపల్ కమిషనర్స్ కానీ మున్సిపల్ ఇంజనీర్స్ కానీ నాకున్నటువంటి 2-3 ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా కూడా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి కంటామినేషన్ రాగానే ఫస్ట్ అది ఫుడ్ కంటామినేషన్ అవ్వచ్చు, ఫుడ్ ద్వారా కావచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ మున్సిపాలిటీ మీద పడిపోతుంది కంటామినేషన్ అనగానే. విజయవాడ కార్పొరేషన్లో నేను సీగా ఉన్నప్పుడు దగ్గరగా 3 క్రిటికల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. లక్కీగా 3 కూడా ఎప్పుడు కూడా మున్సిపల్ వాటర్ సేఫ్ అని మేము ప్రూవ్ చేయగలిగాం. కార్పొరేషన్లో సీగా ఉన్నప్పుడు పెద్ద ఎపిడమిక్ జరిగింది. ఎపిడమిక్లో వచ్చినటువంటి ప్రాథమికంగా ఏంటంటే మనకి ఫస్ట్ ఇమీడియట్గా మొత్తం చనిపోయిన బట్టి వెంటనే పేపర్ మీడియా అంటే మొత్తం ఫోకస్ చేయడం జరిగింది. వెంటనే కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఉదయాన్నే వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మేము మున్సిపల్ వాటర్ తాగట్లేదండి, మేము RO వాటర్ తాగుతున్నామని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి మేము ఏం చేసామంటే మొత్తం ఎంటైర్ విజయవాడ దగ్గర కంటిన్యూస్గా ఒక 10 days కొన్ని 100 శాంపిల్స్ మేము కలెక్ట్ చేసి డిఫరెంట్ ల్యాబ్స్లో చూస్తే అన్ని శాంపిల్స్ కూడా పర్ఫెక్ట్గా సాటిస్ఫైడ్. కాకపోతే ఏమైందంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆ చనిపోయిన ముందు 1 వారం ముందు 10 రోజుల ముందు చనిపోయిన లిస్టు తీసుకొని 10 మంది బికాజ్ ఆఫ్ వాటర్ వల్ల చనిపోయారని చెప్పేసి మీడియా గట్టిగా ఫోకస్ చేయడం జరిగింది. దానికప్పుడు మా కమిషనర్ ఏం చేశారంటే వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏంటనేది మనకి ఎట్లా గవర్నమెంట్ హాస్పిటల్ రీజన్స్ ఉంటాయి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రీవియస్గా హెల్త్ హిస్టరీస్ ఉంటుంది. ఆ హిస్టరీ అంతా ఇన్వెస్టిగేషన్ చేశాడు అది మొత్తం. రోజు కలెక్టర్ గారి రివ్యూలో మొత్తం మీద ఈ 15 మంది చనిపోవడానికి కారణం ఏంటనేది 15 మంది డీటెయిల్గా రివ్యూ చేసుకుంటే వాళ్ళందరికీ డిఫరెంట్ హెల్త్ హ్యాబిట్స్ వల్ల చనిపోయారు. సో లక్కీగా ఏమైందంటే వాటర్ అనేది కారణం కాదు అని మేము ప్రూవ్ చేసుకోగలిగాం యాజ్ ఇది సీఈ ఉన్నప్పుడు. దాని తర్వాత రెండోసారి మళ్ళీ ఈఎల్సీకి వచ్చిన తర్వాత అగైన్ విజయవాడ మళ్ళీ జరిగింది ఒకటి సైడ్. అప్పుడు కూడా ఏమైందంటే అది కూడా హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్లో దగ్గరగా 200 మంది హాస్పిటల్ అయ్యారు బికాజ్ ఆఫ్ డయేరియా. అయితే డయేరియా రావడానికి కారణం ఏంటంటే మీకు ఫుడ్ ఉంటుంది లేకపోతే వాటర్ కంటామినేషన్ ఉంటుంది కాబట్టి దానికి రిజల్ట్స్ మేము ఎనాలిసిస్ స్టార్ట్ చేసాం. దానికి అది కూడా కంటిన్యూస్గా మేము శాంపిల్స్ డిఫరెంట్ సోర్సెస్లో అంటే శాంపిల్స్ మన IPM ల్యాబ్ ఉంటుంది, మనకి IPM ల్యాబ్లో టెస్ట్ చేసాము. హైదరాబాద్ ప్రైవేట్ ల్యాబ్స్ కూడా పంపించడం జరిగింది. అన్ని చోట్ల కూడా మనకి ఏంటంటే మున్సిపల్ వాటర్ సేఫ్ అనే వస్తుంది. చివరికి ఏం చేసామంటే మనకున్నటువంటిది RO ప్లాంట్లో ఉంది ప్రాథమికంగా. మేము మా ఇంగ్లీష్ కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో ఇప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే RO ప్లాంట్స్ మీరు చెక్ చేసుకుంటే ఏమైందంటే దగ్గరగా ఎక్కడైతే ఈ హాస్పిటల్ అయ్యారో దగ్గర 10 RO ప్లాంట్లో వాటర్ కంటామినేషన్ అనేది ఐడెంటిఫై చేయడం. దట్ ఈస్ ద ప్రాథమికంగా రీజన్ అనమాట. అది కాకపోతే ముందు ఏమవుతుందంటే మనకి తెలియదు కాబట్టి కంటామినేషన్ అనేది దేని ద్వారా వచ్చిందని తెలియదు కాబట్టి మున్సిపల్ వాటర్ అనేది ప్రాథమిక తప్పించుకోవడానికి దగ్గర 10-15 రోజులు మేము అనాలిసిస్ చేసి ఫైనల్గా అసెంబ్లీలో కూడా మంత్రిగా చెప్పడం జరిగింది బికాజ్ ఆఫ్ డయేరియా. అక్కడ కూడా మనం ఇట్లాగే సేమ్ ఇదే సిచ్యువేషన్లో మనం చెక్ చేసుకుంటే 20 RO ప్లాంట్లు ఫెయిల్ అయినాయి. మున్సిపల్ వాటర్ అనేది సేఫ్. కాకపోతే ఏమవుతుంది మన వాటర్ సేఫ్గా ఉందో లేదనేది మనము ఇమీడియట్గా మనం ప్రూవ్ చేసుకోలేము. ఎవరు చనిపోవచ్చు లేకపోతే హాస్పిటల్ అయ్యవచ్చు. మనం ఏంటంటే ఎనాలిసిస్ చేసిన తర్వాత 20 రోజుల తర్వాత ఈ ప్రాబ్లం అనేది మా వల్ల రాలేదని ప్రూవ్ చేసుకునే టైంకి లోపల మన మీద యాక్షన్ జరుగుతుంటుంది. కాబట్టి ఇట్లాగా మనకు వస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అందరు కమిషన్ ఇంజనీర్కి ప్రతి మున్సిపాలిటీలో కూడా మీరు RO ప్లాంట్లు చెక్ చేయమన్నాను నేను. ఎందుకంటే ఎక్కువ RO ప్లాంట్లు RO ప్లాంట్లు వచ్చే వాటర్ గ్రౌండ్ వాటర్ వస్తుంది, సర్ఫేస్ వాటర్ ఎక్కడ రాదు. RO ప్లాంట్లు అనేటప్పటికీ గ్రౌండ్ వాటర్లో మనకు తెలియదు. RO ప్లాంట్ అనేది పక్కన డ్రైన్ పక్కన RO ప్లాంట్ పెడతాడు, పక్కన ఇచ్చేటువంటి మురికి వాటర్ గ్రౌండ్ వాటర్తో సక్ చేస్తాము, మరి ప్రాపర్గా క్లోరినేషన్ చేస్తున్నట్టు తెలియదు. కాబట్టి RO ప్లాంట్ల మీద అని చెప్పి ఏంటంటే టెస్ట్ చేసుకొని రిపోర్ట్ దగ్గర పెట్టుకోమని చెప్తున్నాము. ఏమన్నా ఉంటే ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా ఏం చేస్తారంటే RO ప్లాంట్లు యాక్చువల్గా వాటిని క్లోజ్ చాలా చోట్ల క్లోజ్ కూడా చేసి జరిగింది. ఇట్లా ఒకటి క్వాలిటీ మీద ఇది ఒకటి తీసుకోండి. రెండోది కూడా ఏంటంటే యాక్చువల్గా రీసెంట్గా నేను కొన్ని మున్సిపాలిటీ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్వాలిటీ పరంగా ప్రతి మున్సిపాలిటీలో మనకి ఇన్హౌస్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇన్హౌస్ ల్యాబ్స్ ఏం చేస్తామంటే ప్రాథమికంగా ఫిజికల్ అనాలిసిస్, కెమికల్ అనాలిసిస్ చేస్తాము. బ్యాక్టీరియాలజికల్ అనాలిసిస్ అనేది మన దగ్గర టెస్టులు చేసేటటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి IPM ల్యాబ్స్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ల్యాబ్స్ కానీ
అది ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాట్సాప్ లెవెల్ దగ్గర ప్రతి జిల్లాలో ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడికి ఆల్రెడీ లాస్ట్ 6 months నుంచి మేము చేస్తున్నామంటే ఈ ఎపిడమిక్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఎస్ఓపి తయారు చేసాం. ఆల్రెడీ ఎస్ఓపి 2-3 రోజులు మీకు అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అప్రూవ్ అయిన తర్వాత మీకు పంపించడం జరుగుతుంది. అక్కడ అంటే ఫిజికల్ అండ్ కెమికల్ మనం ప్రతి ఇయర్కి ఉన్నటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ చాలా చోట్ల ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని చోట్ల ల్యాబ్లు ఉన్నాయి, టెస్టులు చేయట్లేదు. అట్లా కొన్ని చోట్ల అసలు ల్యాబ్ కూడా పెట్టలేదు. అందరు కమిషన్ మా ఇంజనీర్స్కి ఏం చెప్తున్నాను నేను, ఒకసారి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కమిషనర్ దృష్టిలో పెట్టండి. కమిషనర్ గారికి తెలియాలి కదా, అంటే అక్కడ ల్యాబ్లో వర్కర్స్ ఉన్నారా లేదా, లేకపోతే కెమికల్స్ ఉన్నారా లేదా అనేది కమిషనర్ గారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా ఫండ్స్ శాంక్షన్ అవుతాయి. కాబట్టి అందరు ఇంజనీర్స్కి ఒకసారి కమిషనర్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్ ఇంత ఎలాబొరేటివ్ సెషన్ అండ్ విత్ కొంచెం మనల్ని భయపెట్టే పరిస్థితి చెప్పిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అవ్వండి. ఎందుకంటే మనందరం చాలా సర్వేలెన్స్లో ఉన్నాము. ప్రతి అడుగు కూడా కమిషనర్ సెట్ వెళ్ళింది కూడా క్యాప్చర్ చేస్తున్నారు. సో మనము వేసే ప్రతి అడుగు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పటిదాకా లేదని కాదు, బట్ మనకు తెలియకుండానే మనం సర్వేలెన్స్లో ఉన్నాము. కాకపోతే ఇప్పుడు కాంప్రహెన్సివ్ మోడ్లోకి వస్తున్నాము. మనకున్న ప్రతి సర్వీస్లో కూడా ఎక్కడ ఎలా చేస్తున్నారని మానిటర్ చేసి మీ గ్రిప్లోకి తీసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే వీఆర్ 24/7 అవైలబుల్గా ఉంటాము. వాట్సాప్లో కావచ్చు, మెయిల్ కావచ్చు, ఫోన్ చేయడం కావచ్చు, ఏ విధంగానన్నా హెడ్ ఆఫీస్కి కూడా మీరు రీచ్ అవ్వచ్చు. మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, కానీ మనకి మార్నింగ్ మన గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు ఎల్ఆర్ఎస్ బీపీఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాము అని. ఎందుకోసం ఎల్ఆర్ఎస్ బీపీఎస్, ఎందుకు అనాథరైజ్డ్గా కట్టిన వాళ్ళని అర్జెంటుగా మనం రెగ్యులరైజ్ చేసి దాని మీద రెగ్యులర్గా మనకి రెవెన్యూ లీకేజ్ని క్యాప్చర్ చేసుకోవాలి. అట్లనే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి. మనకి మున్సిపాలిటీస్లో చూస్తుంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వాటర్ సప్లై సరిగా లేదు, రోడ్స్ లేవు. వీటన్నిటిని కూడా మనం కాంప్రహెన్సివ్గా టేకప్ చేయాలంటే మనకు కావాల్సిన రెవెన్యూ ఎక్కడ లీకేజ్ ఉందో చూసుకొని దానికి ప్లగ్ఇన్ చేసుకుంటూ మనం రెవెన్యూ కలెక్షన్ ప్రాపర్గా చేయాలి. కాబట్టి ఇందులో ముఖ్యంగా బీపీఎస్ ఎల్ఆర్ఎస్లో హ్యూజ్ అమౌంట్స్ మనకి రావాల్సింది. కాబట్టి వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేమందరము స్పెషల్ డ్రైవ్స్ టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ బీపీఎస్ మీద డిస్కస్ చేద్దాం. గో టు ద నెక్స్ట్ స్లైడ్. మీకు అందరికీ తెలుసు ఎల్ఆర్ఎస్ స్కీము మనకి గతంలో 2020లో పెట్టుకున్నాం. మనం ఆ 2020 స్కీమ్లో మనకి మొత్తంగా 43,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకి కట్ ఆఫ్ డేటు పాత డేట్ ఉండడం వల్ల కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ మనము రెగ్యులరైజ్ చేయలేకపోయాము. దానివల్ల చాలా వరకు బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వలేకపోవడము, అన్నీ రిటర్న్ చేయడము, వాళ్ళు కట్టాల్సిన అమౌంట్స్ కట్టకుండానే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసుకోవడము, లేకపోతే లేఅవుట్లో ప్లాట్స్ సేల్ జరగడం జరిగిపోయింది. దీనికి కొంత కారణం మనకి సుప్రీంకోర్టులో కొంత కేసు ఒకటి పెండింగ్ ఉండడము, దాని మీద కొంచెం లీగల్గా మనము స్టాండ్ తీసుకోవడానికి టైం పట్టి మనము మొత్తానికి 36/2025 మనము కట్ ఆఫ్ డేట్ కింద పెట్టుకొని July 26, 2025 మనము ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటంటే 30/6/25 వరకు ఏమైనా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి ప్లాట్స్ సేల్ జరిగి ఉంటే వాటి వరకు మాత్రమే మనము రెగ్యులరైజ్ చేస్తాము. ఈ స్కీమ్ వచ్చింది అన్న ఈ నేపథ్యంలో ఈ ముసుగులో మళ్ళీ కొత్తగా కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కట్ ఆఫ్ డేట్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఈరోజు కూడా ఎవరో ఒకళ్ళు అర్జెంటుగా లేఅవుట్ వేసేసి ప్లాట్లు అమ్మేసి వాటిలో రెగ్యులరైజ్ చేసుకోవడానికి వస్తే అటువంటి వాటిని రెగ్యులరైజ్ చేయడం కుదరదు. సో దీనికోసం మనము ఎలా ఐడెంటిఫై చేయాలి, కట్ ఆఫ్ డేట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు లేఅవుట్లో ప్లాట్లు ఎలా రెగ్యులరైజ్ చేయాలి అనేది చాలా డీటెయిల్గా గతంలో 2-3 మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే నా లెవెల్లో టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మాత్రమే చెప్పాము. ఇప్పుడు రీజనల్ లెవెల్ మీటింగ్స్ పెట్టుకొని కమిషనర్స్ కూడా ఈ ప్రాసెస్ ఎలా చూడాలి, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ చెప్పిందే నమ్మేన అవసరం లేదు, ఎటువంటి ఫ్యాక్ట్ చెక్స్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు మనము డిస్కస్ చేద్దాం. ఎల్ఆర్ఎస్ మనకి
చాలా రాష్ట్రాల్లో ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రూల్స్ ఉన్నాయి. చాలా వరకు రూల్స్ చాలా లూజ్గా ఉండి కొన్ని చోట్ల ఎక్కువ సెన్సిటివ్ ఏరియాలో కూడా రెగ్యులరైజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టే మనకి సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళి తొందరపడి రెగ్యులరైజ్ చేయొద్దు అన్నారు. కానీ మన రాష్ట్రంకి వచ్చేటప్పటికి మన రూల్స్ చాలా డీటెయిల్గా మనం ఎక్కడ రెగ్యులరైజ్ చేయాలి, ఎక్కడ చేయకూడదు, అలా చేయకుండా ఉండాలంటే ఎటువంటి సిస్టమ్ ఫాలో అవ్వాలి అని చెప్పి డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత మన రాష్ట్రము తమిళనాడు 2 చోట్ల మాత్రమే ఇటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నాము. చాలామంది కమిషనర్స్, జనరల్ పబ్లిక్ కూడా అడుగుతూ ఉంటారు, ఈ IPLP ఏంటండి, ఇది లేకుండా గతంలో LRS పర్మిషన్ పెట్టేసేవాళ్ళు, మనం ప్లాట్లు రెగ్యులరైజ్ చేసేవాళ్ళము, ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదు, మనకి చాలా అప్లికేషన్లు వస్తాయి కదా, వీటి వల్ల చాలా అప్లికేషన్స్ తగ్గిపోయాయి, ఈ ప్రొసీజర్ కట్ షార్ట్ చేయండి, IPLP తీసేయండి, చాలా కష్టతరంగా ఉంది అని చెప్పి చాలామంది కూడా అభ్యర్థిస్తున్నారు. క్లియర్గా మనము ఎన్ని వెరిఫై చేస్తాము, లేఅవుట్లో ఉన్న సైట్ ప్రైవేట్దా కాదా, చుట్టుపక్కల ఏమన్నా వాటర్ బాడీ ఉందా, దానికి బఫర్ జోన్ ఇచ్చారా లేదా, హై టెన్షన్ లైన్ వెళ్తుంటే దాని కింద గ్రీనరీ ఇచ్చారా లేదా, 10% ఓపెన్ స్పేస్ వదిలారా లేదా, రోడ్డు విడ్త్ సరిగా పెట్టారా లేదా, ఇవన్నీ చెక్ చేసి మాత్రమే ఒక పర్సన్ ఎవరైనా లేఅవుట్ పెడతానికి వస్తే ఇన్ని రకాల వెరిఫికేషన్స్ చేసిస్తున్నాం. అంటే తను లా బైండెడ్గా ఉండి ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు ఇన్ని చెక్ చేస్తున్నాము. అదే ఒక చిన్న అప్లికేషన్ పెట్టగానే అర్జెంటుగా రెగ్యులరైజ్ చేసినప్పుడు ఎన్నో మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ IPLP పెడుతున్నాము. ఈ IPLP పెట్టినప్పుడు ఏంటంటే ఏ ఏరియాలో అనాథరైజ్డ్ లేఅవుట్ వేశారు, ఏ సర్వే నెంబర్స్లో వేశారు, దీన్ని కొంత డేటా మనం ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉంచాము. ఆ డేటాని బేస్ చేసుకొని అసలు ఆ అనాథరైజ్డ్ లేఅవుట్ మనము రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, ఏమన్నా డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్, అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉందా, లేకపోతే ప్యూర్లీ ప్రైవేట్ ల్యాండా, ఫస్ట్ చెక్. ఇదంతా కమిషనర్ లెవెల్లో చెక్ చేసుకోలేరు. సో మీ టౌన్ ప్లానింగ్ స్టాఫ్ తెచ్చినప్పుడు మొట్టమొదట IPLPలో ఉన్న సర్వే నెంబర్స్ ప్రోబిటరీ లిస్ట్లో లేవు అని ఎన్ష్యూర్ చేశారా లేదా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక IPLP చేసినప్పుడు ఎక్కడన్నా ఒక లేఅవుట్ వేసినప్పుడు మనము లేఅవుట్కి దారి అడుగుతాం. మొట్టమొదట అప్రోచ్ రోడ్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మధ్యలో లేఅవుట్ వేయడానికి లేదు. చాలా వరకు అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఏం చేస్తారంటే అప్రోచ్ లేకుండా ఏదో చూపించేసి దారి వేరే వాడి ల్యాండ్లో నుంచో లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్లో నుంచో ఎక్కడనో చూపించి ఒక లేఅవుట్ వేసి అమ్మేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వెరీ నెక్స్ట్ మినిట్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చి, మున్సిపాలిటీలోనో కార్పొరేషన్లోనో వచ్చి, నాకు మీరు రెగ్యులరైజ్ చేశారు, నాకు దారి చూపించండి, నా ప్లాట్కి దారి లేదు. సో నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఎగ్జిస్టింగ్ పబ్లిక్ రోడ్డు నుంచి అనాథరైజ్డ్ లేఅవుట్కున్న అప్రోచ్ రోడ్డు పరిస్థితి ఏంటి, అది ప్రాపర్ పబ్లిక్ రోడ్డా, ప్రైవేట్ రోడ్ అయితే దానికి ఏమన్నా ఓనర్షిప్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి వెళ్తే దానికి ఏమన్నా కలెక్టర్ నుంచి NOC కానీ ఏమన్నా తీసుకున్నారా, కలెక్టర్స్కి కొంత పవర్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ రోడ్డు కింద వాడుంటే మనీ పే చేసి వాటికి NOC ఇవ్వడానికి, లేదు ఒక్కొక్కసారి ఇరిగేషన్ ఛానల్స్ మీద ఒక చిన్న కల్వర్ట్ లాగా వేసేసి రోడ్డు పెట్టేస్తుంటారు, దానికి NOC తెచ్చుకున్నారా. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. అప్రోచ్ రోడ్డు ఎలా ఉంది చూద్దాం. 2 బేసిక్ థింగ్స్ అయిపోయాయి. ఈ 2 చెక్ అయిపోయిన తర్వాత థర్డ్ది మనం మొట్టమొదట కట్ ఆఫ్ డేట్ అనుకున్నాము. 30/6/2025 కట్ ఆఫ్ డేట్లో, అంటే దానికన్నా ముందు అయిన లేఅవుట్ మాత్రమే రెగ్యులరైజ్ చేయాలన్నారు. దానికోసము మనం ఏదైతే లేఅవుట్ తయారు చేస్తున్నామో ఆ లేఅవుట్లో ఉన్న సర్వే నెంబర్లో ఏదో ఒక ఈసీ మనము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ సర్వే నెంబర్లో ఈసీ చెక్ చేసి 36/25 కంటే ముందు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో దీస్ 3 ఆర్ ద బేసిక్ థింగ్స్. మీరు ఇంకా కళ్ళు మూసుకుని IPLP సైన్ చేసేయచ్చు. ఎందుకంటున్నానంటే మేజర్గా IPLPs కాకుండా ఉండడం వల్లనే చాలా LRS అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. చాలా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ IPLPs చేసిన తర్వాత కూడా VCs, కమిషనర్స్ లాగిన్స్లో కూడా పెండింగ్ ఉన్నాయి. మీరు కూర్చోబెట్టుకోండి, 3 క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే సరే, లేకపోతే మళ్ళీ దీని మీద డీటెయిల్స్ తీసుకొని రండి అనండి. దయచేసి రీజనల్ మీటింగ్ అయిన తర్వాత మండే ఈవినింగ్కి
ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రోగ్రెస్ ఆన్ దిస్. నేను ఈ ప్రజెంటేషన్లో చూపిస్తాను ఎవరెవరి దగ్గర ఎన్ని ఐపీఎల్పీస్ పెండింగ్ ఉన్నాయో కూడా. వాటి మీద మీరు రివ్యూ చేసుకొని మొట్టమొదట మనం ఐపీఎల్పీ తయారు చేసుకున్న తర్వాత ఆ లేఅవుట్లో ఉన్న ఇండివిజువల్ ప్లాట్స్ని మీరు నిర్భయంగా రెగ్యులరైజ్ చేసేయచ్చు. ఎందుకంటే అందులో ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఉండదు, ఎటువంటి ఎకో సెన్సిటివ్ అనాథరైజ్ లేఅవుట్ వేశారో కొన్ని అమ్ముతారు, కొన్ని అమ్మకుండా ఉంటారు. ఆ ప్లాట్లో అమ్మేసిన వాళ్ళ మీద బర్డెన్ పడకుండా మిగిలిన ప్లాట్లో మనకి ఎవరైతే లేఅవుట్ ఓనర్ ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందో అది ప్రొవైడ్ చేసి చూపించమని చెప్పాము. ఎందుకంటే బిల్డర్ చీట్ చేసి అనాథరైజ్ లేఅవుట్ వేసి రియల్టర్ అమ్మిపోయాడు కాబట్టి అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఈ కండిషన్ పెట్టడం జరిగింది. ఈ ఐపీఎల్పీ అయిపోయిన తర్వాత మనము దీన్ని నోటిఫై చేస్తాము 15 days. చాలా మందికి ఇది నోటీస్ బోర్డులో పెడుతున్నారు, దీని మీద అబ్జెక్షన్స్ పిలుస్తున్నారు అని తెలియదు. మనకి LRS వెబ్సైట్లో ఉంటుంది, కొంతమంది ఆఫీస్ నోటీస్ బోర్డులో పెడుతున్నారు. దయచేసి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వండి, తప్పులేదు. అట్లాంటి డేట్ మనం మళ్ళీ అబ్జెక్షన్స్ వచ్చాయి వాటి గురించి మనం వరి అయ్యే ముందు ఈ వారంలో ఇన్ని, లేకపోతే డే వైజ్ ఇచ్చినా తప్పులేదు. పబ్లికేషన్ ఛార్జెస్ ఎలాగూ టౌన్ ప్లానింగ్ అప్లికేషన్లో కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ మీట్ విత్ దట్ ఫండ్. ఈ సర్వే నెంబర్లో ఐపీఎల్పీ పబ్లిష్ చేశాము. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇన్ని రోజుల లోపల తెలియచేయండి అని వైడ్ పబ్లిసిటీ ఇవ్వండి. ఎటువంటి అభ్యంతరం రాలేదంటే ఆటోమేటిక్గా ఐపీఎల్పీ ఆన్లైన్లోనే అప్రూవ్ అయిపోతుంది. అభ్యంతరం ఏంటి, దానికి ఇది మా రిప్లై అని ఆ హియరింగ్లో చెప్పి మనం రికార్డ్ చేసుకున్నా పర్వాలేదు, ఆర్ అదర్వైజ్ వీ కెన్ సెండ్ ద కమ్యూనికేషన్. చాలా మంది పెట్టారనుకోండి, అలాంటి దానికోసం మనం వీ కెన్ కీప్ ద అబ్జెక్షన్ ఆన్సర్ టు ద అబ్జెక్షన్ ఇన్ ద వెబ్ పోర్టల్ అండ్ యూ కెన్ గివ్ ఎ ప్రెస్ నోట్. ఈ ఐపీఎల్పీకి ఇంతమంది అభ్యంతరం తెలిపారు, వీళ్ళందరికీ తెలిపిన అభ్యంతరాలకి మేము సమాధానాలు ఫలాని చోట ప్లేస్ చేశాము అని చెప్పి మీరు ఆ అభ్యంతరాలని కన్సిడర్ చేయని అవసరం లేదు. వర్త్ ఉంటే జస్టిఫై చేస్తే కన్సిడర్ చేయండి, చేయలేదనుకోండి నో ఇష్యూ. జస్టిఫికేషన్ ఆన్సర్ పెట్టుకోండి, ఐపీఎల్పీ అప్రూవ్ చేయండి. సో మేజర్గా ఈ 3-4 విషయాల్లో మీకు ఐపీఎల్పీస్కి ఇబ్బంది ఉంటుంది. అసలు ప్రాక్టికల్ విషయానికి వద్దాం. చాలామంది మా టౌన్ 5,635 అప్లికేషన్స్ వచ్చాయి. అలాగని మనం ఏమీ సంతోషపడని అవసరం లేదు. ఎందుకంటే అతను ఏమైనా తప్పులుగా పెట్టారా, అప్రూవ్ చేయొచ్చా లేదా అని ఉంచారేమో. నేను చెప్పిన ఈ 4 ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఐపీఎల్పీస్ అప్రూవ్ అయ్యి పెండింగ్ ఉన్న ఫైల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మొన్న రీజనల్ మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్న మీటింగ్లో కూడా ఆ రోజు నేను హెల్త్ ఇష్యూస్ ఉండి నేను చెప్పలేకపోయాను. ఇవి చూడండి, ఆల్రెడీ ఐపీఎల్పీస్ అయిపోయినాయి, ఇంకా మీరు చెక్ చేసేది ఏమీ లేదు. అప్లికెంట్ ఫీజు అంతా కట్టేశాడు, అన్నీ ఫుల్ఫిల్ చేశాడు, ఓన్లీ అప్రూవ్ చేయడానికి పెండింగ్ ఉన్నాయి. కర్నూలులో 160, తిరుపతి 148, ఎమ్మిగనూరు 75, ఇట్లా మొత్తం 1037 ఈ రీజన్లో పెండింగ్ ఉన్నాయి. అంటే ఇమీడియట్గా మనము 1037 అప్లికేషన్స్ మనము అప్రూవ్ చేయగలుగుతాం. ఇలా అప్రూవ్ చేస్తే బ్యాలెన్స్ అప్లికెంట్స్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, కొత్తగా పెట్టే వాళ్ళు కూడా త్వరగా ముందుకు వస్తారు. కాబట్టి ఈ ఐపీఎల్పీ అప్రూవ్ అయిపోయి ఎక్కడైతే అప్లికేషన్స్ ఇమీడియట్గా అప్రూవ్ చేయొచ్చో పెండింగ్ ఉన్న వాటిని ఇమీడియట్గా కాన్సన్ట్రేట్ చేసి వాటిని క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, ఇది కూడా అంతే. ఈ స్కీమ్కి ఇంకా మనకి టైం ఉంది కదా అని చెప్పి కొంచెం స్లోగా చేస్తున్నారు. ఈ స్కీమ్ వచ్చేసి 11/3/2026కి క్లోజ్ అవుతుంది. కట్ ఆఫ్ డేటు 31/8/2025 లోపు కట్టిన బిల్డింగ్స్కి. దీనికి కూడా మనము మొట్టమొదటి ఏం కండిషన్ పెట్టామంటే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ ప్లాన్ డ్రా చేసి ప్లాన్తో పాటు అప్లోడ్ చేయాలన్నాము. మనకున్న లైసెన్స్డ్ సర్వేయర్సు, ఇంజనీర్సు నెంబర్ తక్కువగా ఉండడం వల్ల అప్లికేషన్స్ తక్కువగా వస్తున్నాయని తెలిసింది. దానికోసం మనము ఇంకాస్త లిబరలైజ్ చేసి 10,000 కట్టి బిల్డింగ్ ఫోటో పెట్టి అప్లికేషన్ పెడితే చాలు అన్నాము. అయినప్పటికీ కూడా అప్లికేషన్స్ ఇంకా రాలేదు. రీజన్ ఏంటంటే చాలామంది అప్లికెంట్స్ లైసెన్స్ సర్వేయర్స్ ద్వారానే పెట్టాలి కదా, మళ్ళీ అదైనా మాకు దొరకట్లేదు అని చెప్పినప్పుడు
అప్లికెంట్స్ లాగిన్ కూడా ఎనేబుల్ చేశాము. అంటే ఇంతకు ముందు లైసెన్స్ టెక్నికల్ పర్సోనలే పెట్టాలి బీపీఎస్ స్కీమ్ అంటే, కానీ ఇప్పుడు అప్లికెంట్ ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 10,000 కట్టి తను ఏ బిల్డింగ్ అయితే రెగ్యులరైజ్ చేయించుకోబోతున్నాడో ఆ బిల్డింగ్ ఫోటో పెట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసము వార్డ్ ప్లానింగ్ సెక్రటరీస్ని విరివిగా వాడండి. మనకి మెటాడాటా ఉంది, ఎన్ని అనాథరైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి లిస్ట్ ఇచ్చాము.